ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగేలాగా ఉండాలి కదా అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఒక డబుల్ మీనింగ్ మాటలు కానీ, లేకపోతే బూత్ వీడియో కానీ, శృంగారం కానీ, అడల్ట్ వీడియో కానీ ఇట్లా ఉంటుంది కదా, బూత్ గవే ఉంటాయి కదా, అడల్ట్ కంటెంట్ కానీ ఎలా చేయాలంటే ముందు ఒక్కొక్కటి చేయండి. అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి పెద్ద కోటేశ్వరుడు కావాలి, బిర్లా అంతా లేదా రతన్ టాటా అంట, ప్రైమ్ మినిస్టర్ అంతా, అంత కోటేశ్వరుడు ఎలా కావాలని ఆలోచిస్తున్నాడు. అలా కావాలని అతని కోరిక అన్నట్టు ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాడు గొప్పగా. కానీ ఏం లాభం, ఆయన చేత చిల్లుగా ఎవరిని లేదు. ఎలా అవుతాడు కోటేశ్వరుడు? కాబట్టి జీవితం అంతా ఆలోచించండు కానీ దొరుకుతలో కానీ ఇంట్రెస్ట్గా ఆలోచిస్తూ ఉండు. కానీ ఏం చేస్తాడు? చేతిలో చిల్లుగా ఇవ్వలేనాడు, కోటేశ్వరుడు ఎట్లయితాడు? కాబట్టి మరి ఎలా చేయాలి అంటే ఆయన దగ్గర ఉన్న బడ్జెట్ తోటి ఒక చిన్న డబ్బా పాన్ షాప్ పెట్టుకుంటే ఏం పెట్టగలుగుతాడు కదా. దాంతో లాభం వచ్చింది. పాన్ షాప్లో ఎంత రోజుకు 100 వస్తాయి, రోజుకు 100 వస్తాయి. అలా అనమాట. అలా సక్సెస్ అయ్యాడు. ఆ డబ్బుతో మళ్ళీ ఇంకో పాన్ షాప్ పెట్టిండు. మళ్ళీ దాంట్లో రోజుకు 100 వస్తాయి. అవి 1000 రూపాయలు కానీ మళ్ళీ పాన్ షాప్ పెట్టిండు. ఇలా ఊరంతా కలిపి 1,00,000 పాన్ షాపులు పెట్టిండు. ఆ 1,00,000 వాటిలల్లో రోజుకు 100 వస్తాయి. ఏమైంది? రోజు 1,00,000 వచ్చినట్టే కదా. అంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు కదా. సో ఇలా అన్నట్టు మీరు ఒక కంటెంట్ తయారు చేయాలంటే డబుల్ మీనింగ్ కావచ్చు, బూత్ కావచ్చు, లేకపోతే ఒక మాటలు కావచ్చు, తమాషగా ఇంట్రెస్ట్గా కలిగేలాగా మాట్లాడతారు కదా, చమత్కారంగా ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా. అవి ముందు ఒక్క లైన్ చేయండి. ఆ ఒక్క లైన్ చేస్తే చాలు. ఆ ఒక్క లైన్ను ఇంట్రెస్ట్ కలిగేలాగా ఒకటి చేయండి. దాని తర్వాత ఇంకొకటి చేయండి. అవన్నీ ఒక్కొక్కటి మాత్రమే చేయండి. చేస్తే ఈజీగా చేయగలుగుతారు. అలా చేసి అవన్నీ కలిపితే పెద్ద ఆర్టికల్ అవుతుంది. ఇలా చేయండి. ఇప్పుడు మీరు చక్కగా ఆర్టికల్ చేస్తారు, మీరు ఇంటర్ జనం. ఒక కంటెంట్ అంటే మీరు చదివిన ఆర్టికల్ని ఎలా చెప్పాలి, లేదా మీరు ఒక ఆర్టికల్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా క్రియేటివిటీగా జనాలు చెప్పాలి, మీరు చదివిన ఆర్టికల్ని యూట్యూబ్లో జనాలకు ఎలా చెప్పాలంటే చెప్తాను. ఇప్పుడు మనం బెజవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి కొత్తగా. అప్పుడు మనకు తెలుసా, బెజవాడ నుండి హైదరాబాద్ అంటే ఏ స్టేషన్ వస్తుంది, ఏమొస్తుందో మనకి ఏం తెలియదు. ఆయన అంత మాత్రం తెలియదు అనుకుంటామా? ఫస్ట్ ఒక స్టేషన్ వస్తుంది, ఓహో ఇదా అనుకుంటాం కదా. చూసి ఇది తెలుసు నాకు, పలానా స్టేషన్, ఈడ గుడి ఉంది, ఈడ గోపురం ఉంది, ఈడ చెరువు ఉంది, ఇట్లా అని చూసుకుంటాం కదా. తర్వాత రెండో స్టేషన్ వస్తుంది. రెండో స్టేషన్, ఓహో ఈడ ఫ్యాక్టరీ ఉంది, ఈడ స్కూల్ ఉంది, ఈడ తిన్మ టాకీస్ ఉంది, ఈడ నది ఉంది అని రెండోది చూస్తాం కదా. ఆ తర్వాత మూడోది వస్తుంది, ఓహో ఈడ కొండ ఉంది, ఈడ మార్కెట్ ఉంది, ఈడ చౌరస్తా ఉందా అని ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతాం కదా. అలా బెజవాడ నుండి హైదరాబాద్ దాకా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే అన్నీ తెలుస్తాయి కదా. నాకు అన్నీ తెలుసు, ఇప్పుడు బెజవాడ హైదరాబాద్ దాకా అన్నీ తెలుసు అంటాం. కానీ ఒకటేసారి తెలిసిలే, ఒక్కటి చూస్తాం, అదంతా చూసిన తర్వాత తెలుసు అనుకుంటాం. రెండోది చూసినాం, ఇదంతా తెలుసా అని అనుకుంటాం, తెలుసుకుంటాం. మళ్ళీ మూడోది, మొత్తం తెలుసుకుంటాం. ఇట్లా ఒక్కొక్కటి అంతా తెలుసుకుంటూ పోతాం కదా. ఒక్కొక్క స్టేషన్ పూర్తిగా తెలుసుకుంటూ హైదరాబాద్ దాకా పోతాం బెజవాడ నుండి. ఇగో ఇలా అనమాట. మీరు ఒక కంటెంట్, ఒక ఆర్టికల్ చదివి దాన్ని ఎలా చెప్పాలి, ఒక్క లైన్ చెప్పండి. అంటే అంతా చెప్పాలని మొత్తం ఒకేసారి చెప్పే ప్రయత్నం చేయకండి. ముందు ఒక్క లైన్ చెప్పండి, వివరించి సంపూర్ణంగా ఒక్క లైన్ మాత్రమే చెప్పండి. అది పూర్తిగా చెప్పగలిగినంత, వివరించగలిగినంత మీకు సాధ్యమైనంత ఓపిక క్రియేటివిటీ చేసి జనాలకు చెప్పండి. ఆ తర్వాత రెండో లైన్ చెప్పండి. మళ్ళీ అది కూడా క్రియేటివిటీతో మీకు ఎంత సాధ్యమైతే అంత మీకు తెలిసినంత విపులంగా వాళ్ళకు విపులీకరించి ఒక్క లైన్ మాత్రమే చెప్పండి. ఆ తర్వాత మూడోది తీసుకోండి, అది కూడా ఒక్క లైనే చెప్పండి. అది కూడా మీకు సాధ్యమైనంత వరకు వివరించి, తెలివిగా వివరించి, చమత్కారంగా, తమాషగా, నవ్వులాటగా, జోక్గా విపులీకరించి పూర్తిగా చెప్పండి. అలా 3 లైన్ చెప్పండి. ఇలా 100 లైన్లైనా సరే ఇలా ఒక్కొక్కటి పూర్తిగా చేసి చెప్తూ ఉంటే మీరు 100 చెప్పగలుగుతారు. కానీ అన్ని 100 లైన్లు ఒకేసారి చెప్పాలి, తెలుగు చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి అంటూ చేస్తే మాత్రం చెప్పలేరు, రాయలేరు, క్రియేట్ చేయలేరు. చదివిన ఆర్టికల్ కూడా చెప్పలేరు ఒకటేసారి మొత్తం 100 లైన్లు. ఒక్కొక్కటి చెప్పండి. ఒక్కటి పూర్తిగా వివరించి ఒకే లైన్ మాత్రం చెప్పండి, అది ఎవరైనా చెప్పగలుగుతారు. తర్వాత రెండో లైన్ తీసుకోండి, అది ఒకటే లైన్ కాబట్టి సంపూర్ణంగా వివరించి విపులంగా చెప్పగలుగుతారు. మళ్ళీ మూడోది తీసుకోండి, ఒక్క లైనే కాబట్టి సంపూర్ణంగా వివరించి కూల్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్పండి. అలా 100 చెప్తే పెద్ద ఆర్టికల్ను మీరు యూట్యూబ్లో చెప్పగలుగుతారు. ఆడియన్స్కి వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు, మీకు వ్యూస్ పెరుగుతాయి, చివరి దాకా చూస్తారు మీ వీడియో. అయితే ఒక విషయాన్ని కొత్తగా చెప్పాలి, అంటే ఇంతకుముందుకు ఆల్రెడీ ఉన్నది కాకుండా మనం క్రియేట్ చేసి చెప్పాలి. ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేని విషయాన్ని మనం క్రియేట్ చేసి చెప్తేనే జనం చూస్తారు. అది కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి, మళ్ళీ బోరుగా ఉండకూడదు. మరి ఎలా చెప్పాలి అంటే చెప్తాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అనేది ఎవ్వరికీ తెలియదు, బతికిన వాళ్ళకు. చనిపోయిన వాడికి మాత్రమే తెలుసు. కానీ ఆ చనిపోయినోడు బతికిన వాళ్ళకి చెప్తాడా? చెప్పడు. వాడు అటే పోతాడు. కానీ మనకు అనుసంధానం ఉండడు, బతికిన వాళ్ళతో రిలేషన్ ఉండదు. కాబట్టి అది వానికే తెలుసు, బతికిన వాళ్ళు తెలియదు కదా. అట్లా అనమాట. కాబట్టి ఆ చనిపోయిన అనుభవం, అనుభూతి అనేది వానికే తెలుసు, మనకు తెలియదు కదా. వాడు మన లోకానికి రాడు. మరి ఎలా అంటే ఆ చనిపోయినకి తెలిసిన అనుభవం, అనుభూతి అనేది వానికే తెలుసు కదా.
గదే కంటెంట్ అన్నమాట. స్క్రీన్ మీద పెడతారనమాట. అంటే అట్లా ఉండాలి. కొత్తగా కంటెంట్ అంటే ఇలా క్రియేట్ చేయాలి. అంతే తప్ప బతికినోళ్ళంతా కలిసి ఏదేదో చెప్పుకుంటారు. చనిపోయిన తర్వాత మరి దయ్యం అవుతాడు, భూతం అవుతాడు, ఆత్మ అవుతాడు, గాలికి వెళ్ళిపోతాడు, ఇవన్నీ చెప్తే బతికినోడు కల్పించిన కథలే. అవన్నీ కూడా నమ్మడు. కానీ చనిపోయినోడు ఏం చేస్తాడు? చనిపోయినోనికే తెలుసు కదా. అది వాడి అనుభవం, వాడు అనుభవించేది మాత్రమే చెప్పండి. అలా చెప్తేనే అది కంటెంట్ అవుతుంది, కొత్తగా అవుతుంది అనమాట. మరైతే ఈ కొత్త కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, సృష్టించాలంటే దీనికి కూడా ఇదే టిప్. ఏది? ఒక్క లైన్ మాత్రమే క్రియేట్ చేయండి. పెద్దది ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి, పెద్ద ఆర్టికల్ క్రియేట్ చేసి చెప్పాలి, ఎవరు చేయది నేను కొత్తగా చేయాలంటే కుదరదు. పెద్దది ఆలోచించకండి, ఒక్క లైను ఒకటి చేయండి. అది అప్పుడు మీరు చేయగలుగుతారు. అంటే ఎవరు చేయండి, మీకు కొన్ని ఆలోచనలు, ఊహలు, భ్రమలు, తమాషాలు, కొన్ని అనుభవాలు, అనుభూతులు లోనవుతుంటాం కదా మనిషి. మనం ఒక ఊహల్లోకి వెళ్ళి అలా వెళ్ళండి, ఊహల్లోకి, అనుభవాల్లోకి వెళ్ళి, మరో ప్రపంచంలోకి వెళ్ళి కొంత ఆలోచన, తమాషా ఆలోచనలు వస్తాయి కదా. ఆ క్రియేటివిటీ అనేది అందరికీ ఉంటుంది. అది ఒక్క లైనే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అనేది మళ్ళీ ఒక్క లైన్ చేయండి. తర్వాత ఒకటి మాత్రమే చేయండి, అప్పుడు మాత్రమే చేయగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చేయండి, ఒకటే చేయండి, ఇంకొక లైను, అప్పుడు చేయగలుగుతారు. ఓకే, అలా 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 ఒక్కొక్క లైన్ మాత్రమే చేస్తేనే చేయగలుగుతారు. అలా 100 లైన్లు చేయండి, ఎంతసేపు అయినా పర్లేదు. 150 లైన్లు చేయండి, అప్పుడు చేయగలుగుతారు. అవన్నీ కలిపి మీరు క్రోడీకరిస్తే ఒక ఆర్టికల్ అవుతుంది, కొత్త ఆర్టికల్ అవుతుంది. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ లేని ఆర్టికల్స్. చెప్పాను కదా, ఇప్పుడు బతుకున్నోనికి అందరికీ చచ్చిన వాళ్ళ అనుభవం తెలియదు, చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడో తెలియదు కదా. అలాగే ఒక కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఎవరికి తెలియదు. కొత్త కంటెంట్ అంటే ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎవరికి తెలియదు. కానీ ఇలా మీరు మరో ప్రపంచంలోకి వెళ్ళి మరో అనుభూతి, ఆలోచనలకు, అనుభవానికి లోనై, భ్రమకు లోనై ఏం చేయాలి దాన్ని చెప్పాలి. కానీ అదంతా చెప్పాలంటే ఎవరికి రాదు. కాబట్టి ఒక్క లైన్ చేయండి, ఒకే ఒక్క లైన్ చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారు కొత్తగా, డిఫరెంట్గా. ఆ తర్వాత దాని పక్కన మరో కొత్త ఇంకో లైన్ చేయండి, ఒకే లైన్. భ్రమ, ఆలోచన, అనుభూతులు, అనుభవాలు అందులో పోయి అలా చెప్పండి, ఇంకో లైన్, మళ్ళీ ఒక లైన్ చేయండి. అప్పుడు ఎవరికైనా వీలవుతుంది. కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఇలా 20 లైన్లు, 100 లైన్లు ఇలా క్రియేట్ చేసి అవన్నీ కలిపి మీరు చెప్తే మీకు ఒక కొత్త విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మీకు ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో మీరే స్టార్ అవుతారు, ఇది గ్యారంటీ. అంటే యూట్యూబ్లో ఒక కొత్త కంటెంట్, ఇప్పటి వరకు ఎక్కడా లేని కొత్త కంటెంట్ కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చనిపోయిన వాడికి ఏమవుతాడని చనిపోయిన వాడికే తెలుసు, బతుకున్న వాళ్ళకి తెలియదు కదా. మరి మనకు కూడా తెలియదు అంటే మనం చనిపోవాలి. కానీ మనం చనిపోతామా? పోము కదా. కానీ మనం చనిపోతే తెలుస్తుంది, కానీ మనం చనిపోలేం కదా. ఇలాగే ఒక కొత్త కంటెంట్ ఎవరు చేయండి మనం క్రియేట్ చేయాలంటే మనకు కొత్త అనుభవానికి, అనుభూతికి లోను కావాలన్నమాట. కానీ అది సాధ్యం కాదు. కాబట్టి మీరు ఒక్క లైన్ మాత్రమే చేయండి, క్రియేట్ చేయండి. ఒక భ్రమకు లోనై, ఒక ఆలోచన, అనుభూతి, అనుభవానికి లోనై ఒకటి మాత్రమే చేయండి. అంటే ఒక పెద్ద కొండ ఉందండి, 7 అంతస్తుల బిల్డింగో, లేకుంటే పెద్ద 7 కొండలున్నాయి. 7 కొండలు ఒకటేసారి ఎక్కుతావా? ఎక్కలేవు. కాబట్టి ఏం చేయాలి? ఒక్క మెట్టు ఎక్కండి. ఎవరైనా ఎక్కుతారు కదా, సరదాగా ఆడుతూ, పాడుతూ, ఎగురుతూ, దుంకుతూ, జంప్ చేస్తూ స్టైల్గా ఒక్క మెట్టు ఎక్కి కూర్చో. గంట సేపటి తర్వాత ఇంకో మెట్టు అట్లనే జంప్ చేయి, స్టైల్గా ఎగురు ఆడుకుంటూ రెండో స్టెప్ ఎక్కు, మళ్ళీ జంప్ చేసి మళ్ళీ గంట తర్వాత ఇంకో స్టెప్ ఎక్కు. ఇదైతే ఎవరైనా చేయగలుగుతారు కదా. అలా అలా ఎక్కుతూ ఉంటే ఒక 10 రోజులో, నెల రోజులో, 10 ఏళ్ళు అవుతుంది. మొత్తానికైతే నువ్వు చివరి వరకు పోతావు కదా, 7 కొండలు ఎక్కగలుగుతావు కదా. ఒక్కొక్క స్టెప్ మాత్రమే, ఎక్కి గంట సేపు రెస్ట్ తీసుకో. మళ్ళీ ఆ తర్వాత రెండోది ఎక్కు, స్టైల్గా జంప్ చేసి ఎగురుతూ దొరుకుతూ రెండో స్టెప్ ఎక్కు. మళ్ళీ 2 గంటలు 3 గంటలు రెస్ట్ తీసుకోవాలా, హాయిగా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంకో స్టెప్ ఎక్కు. ఇలా 7 కొండలు ఎక్కగలుగుతావు కదా. ఇగో ఇలా పెద్ద కంటెంట్, కొత్తది, ఎవరు ఎప్పుడు చెయ్యని విధంగా ఇలా ఒక్కొక్కటి లైను విషయము క్రియేట్ చేస్తూ అవన్నీ క్రోడీకరించి చెప్పండి. ఒక పెద్ద ఆర్టికల్ తయారు చేయగలుగుతారు. అది కొత్త విషయం, ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయని విధంగా మీరు క్రియేట్ చేస్తారు. ఒక సినిమా కథ అంత గొప్పగా మీరు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సినిమా కథలు ఉన్నాయి, ఎన్నో వస్తున్నాయి. కానీ ఒక సినిమాకు పోలికలు ఉన్నాయా? ఉండవు కదా. అందుకే మనం ఇంట్రెస్ట్గా చూస్తాం కదా. ఇలా మీ ఆర్టికల్ కూడా చూస్తారు. ఇలాగే మీరు సినిమా అంత కొత్తగా మీరు కొత్త కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు.